ఏసీబీ అధికారుల ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న 5 నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 13 ఫోన్స్, 97,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళం శ్రీనుపై 78 కేసులు ఉన్నాయన్నారు. జైలు నుండి విడుదలైన తరువాత సులభంగా డబ్బు సంపాదించాలని ఏసీబీ పోలీస్ అధికారుల అవతారమెత్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు దోచుకున్నట్లుగా చెప్పారు. బేసికలీ మీరందరికీ తెలుసు దట్ మన దగ్గర మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అక్టోబర్ నెలలో ఇక్కడ లోకల్ ఆర్టీఓలో ఎంబీఐకి మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నామని ఇది కొంచెం బెదిరించడం కాల్స్ అట్లా వచ్చినాయి. దట్ ఏదో వేరేది అలిగేషన్ సైడ్ చేస్తూ, సో దాంట్లో ఆయన దగ్గర నుంచి 9,96,000 రూపీస్ అవి డిఫ్రాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది యాక్చువల్గా కరెక్ట్గా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తే ఆబ్వియస్లీ అవి ఏసీబీ నుంచి ఎవరు కూడా కాల్ చేయలేదు, వాళ్ళకి కూడా తెలిసింది. సో తర్వాత మన వెరిఫికేషన్లో కూడా తెలిసింది. సో అందుకే దానిలో కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలు చేయడం జరిగింది. సో ఆ కేసులో భాగంగా ఈరోజు 5 నిందితులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు వచ్చేసి ఎవరైతే A1 ఉన్నాడో ముఖ్య అక్యూజ్ ఇందులో, ఈయన పేరు రాచంపల్లి శ్రీనివాసులు ఎలియాస్ మంగళి శ్రీను అంటారు, లేకపోతే వాసు కూడా అంటారు. ఈయన ప్రజెంట్ ఉండేది బెంగళూరు, కానీ ఒరిజినల్ గా నేటివ్ ఇతంది అనంతపూర్ జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈయనతో పాటు 4 ఇతనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే దీంట్లో ఒఫెన్స్ అయిన తర్వాత పార్టిసిపేట్ అయ్యారు. ఇతను కూడా అక్కడే బెంగళూరులోనే ఉంటాడు. దాన్ని A3 వచ్చేసి మంగళ రవీందర్, A4 వచ్చేసి మంగళ మురళి, దాన్ని 5వ అతని పేరు